బ్రేకింగ్ చూస్తున్నాం. పొరబాటున సరిహద్దులు దాటి పాక్ చెరలో చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ విడుదలకు యత్నాలు ఫలించాయి. 182 బెటాలియన్కు చెందిన పూర్ణం కుమార్ షా అనే జవాన్ పంజాబ్లోని ఫిరోజ్పూర్ వద్ద పొరబాటున సరిహద్దు దాటాడు. దీంతో అతన్ని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విడుదల చేయించేందుకు బీఎస్ఎఫ్ అధికారులు పాక్ రేంజర్ల మధ్య చర్చలు జరిగాయి. 20 రోజుల తర్వాత పూర్ణం కుమార్ షా విడుదలకు ఒప్పుకున్నారు పాక్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, వంశీ, భారత్ లో ఉన్నటువంటి 182వ బెటాలియన్ చెందినటువంటి బీఎస్ఎఫ్ జవాను, భారత్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన జవాను పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లడంతో కూడా పాకిస్తాన్ రేంజర్స్ అతను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ పద్ధతిలో సరిహద్దు దాటగా గుర్తించారు. దాదాపు ఒకవైపు పూర్ణం కుమార్ షా అనే పేరున్నటువంటి ఈ బీఎస్ఎఫ్ జవాన్ సంబంధించి 20 రోజులుగా భారత్ సంబంధించిన బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి బెటాలియన్ సంబంధించిన సీనియర్ అధికారులు అతన్ని పాకిస్తాన్ లో వెళ్లడంతో కూడా అతనికి వెనక్కి తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఈలోపు భారత్ పాకిస్తాన్ ల మధ్య ఒకవైపు ఇటు పహల్గామ్ దాని తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి ఇరు వర్గాల వైపు నుంచి సైనిక చర్యలు జరగడంతో కూడా ఇది కొంత లేట్ అయింది. దీంతో ఇప్పటికే ఒకవైపు జరిగిన పరిస్థితులు కొంత పీస్ఫుల్ గా మారడంతో కూడా ఈ పూర్ణం కుమార్ షాను అటారీ బార్డర్ వద్ద పాకిస్తాన్ రేంజర్స్ భారత్ కు అప్పగించడం జరిగింది. మొత్తానికైతే పూర్ణం కుమార్ షా పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్తాన్ లో వెళ్లడంతో కూడా పాకిస్తాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల పడతారు పాకిస్తాన్ తీరంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే భారత్ సంబంధించినటువంటి బీఎస్ఎఫ్ అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించి పూర్ణం కుమార్ షాను అటారీ బార్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించడం జరిగింది. మొత్తానికైతే 20 రోజుల పాటు ఇతను పాకిస్తాన్ తీరంలోనే ఉన్నాడు. వంశీ, రైట్ స్వామి.